గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అండి అందరికీ. ఇవాళ మటన్ దెబ్బ కూర ఎలా ఉండాలో చూద్దాము. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను ఉల్లిపాయలు. తర్వాత చక్కగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న దెబ్బని వేసేసుకోండి. ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకున్నాక ఉల్లిపాయల తర్వాత దెబ్బ వేసేసేయండి ముక్కలు. ఇది ఏంటంటే మగ్గినాక కలర్ మొత్తం చేంజ్ అయిపోద్ది. స్టార్టింగ్ వండే వాళ్ళు అయితే ఏమీ కలర్ చేంజ్ అయిపోయిందని ఏమీ ఇది అవ్వక్కర్లేదు, కానీ హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు మంత్లో ఒక్కసారన్నా తినడానికి ట్రై చేయండి. పెట్టేసి మనము కర్రీ మీద మూత పెట్టేసుకొని ఒక 5 minutes సిమ్లోనే వండాలి కూర. సిమ్లో వండితేనే అదేంటంటే పఫీగా దూదిలాగా ఉంటుంది కర్రీ. అదేంటంటే మొత్తము వాటర్ మొత్తము ఇదైపోవాలి కాబట్టి హైలో పెడితే ఏమవుతుందంటే మీకు త్వరగా వాటర్ మొత్తం లాగేస్తుంది, మాడిపోద్ది. కాబట్టి సిమ్లో పెట్టుకొనే వండుకోండి కూర మాత్రం. అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, ఉప్పు, పసుపు వేసుకొని సిమ్లోనే, హైలో పెట్టద్దు. చక్కగా దెబ్బ ఫ్రై కానీ దెబ్బ కర్రీ కానీ చేసుకొని రసం పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఉప్పు, పసుపు చూసి వేసుకోండి. టేస్ట్ తగ్గట్టు వంట చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. స్టార్టింగ్ వండే వాళ్ళకైతే 1.5 లోపే వేయండి ఉప్పు. పసుపు కొంచెం వేయండి. అల్లం పేస్టు 1.5 స్పూన్ వేయండి. వేసేసి సిమ్లో పెట్టేసుకున్నాక ఇట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా, కొంచెం ఇదేంటంటే పేలినట్టు అవుతుంది కర్రీ. కాబట్టి వండేటప్పుడు కొంచెము సిమ్లో పెట్టుకొని కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి. ప్రాసెస్ మొత్తం సిమ్లోనే. మూత తీసి చూసినాక ఎలా ఉందో చూసారా, దగ్గరికి వచ్చేసింది. సింపులే కర్రీ, చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర మాత్రం మామూలుగా గరం మసాలా ఉంటే ఈ అల్లం పేస్ట్ వేసినప్పుడు వేసేసుకోండి. ఎట్లా అంటే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, లైట్గా కొంచెం జీలకర్ర వేసి పొడి చేసుకున్న పౌడర్ ఉంటే ముందే అల్లం పేస్ట్తో పాటు వేసుకోండి. లేదు మేము గరం మసాలా మామూలుగా ధనియాల పొడి అన్నీ కలిపి వాడుకుంటామంటే అట్లా వేసుకున్నా పర్వాలేదు. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ టైప్లో వస్తుంది కర్రీ. ఒకసారి కలిపేసుకున్నాక లాస్ట్లో కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఫినిషింగ్ టచ్ ఇవ్వడమే కూరకి. ఇది గరం మసాలా. త్వరగానే మగ్గిపోద్ది కూర కూడా, సిమ్లో వండుకున్నా కానీ త్వరగానే అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఫ్రై లాగా కావాలని చెప్పి కొంచెం నేను అటు ఫ్రై ఇటు గ్రేవీ కాకుండా కలుపుకుంటాకి బాగుండేటట్టు వండుకున్నాను. ఫ్రై కావాలంటే మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఇలా చేసుకోండి. లేదు మాకు కొంచెం సూప్ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి.